3 నెలలు ముగ్గురు మనగాళ్ళు. అయితే ఎవరిది పై చెయ్యి అనేదే ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఎవరు పై చెయ్యి స్థానాన్ని కైవసం చేసుకుంటారు? ఎందుకంటే 3 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఆ 3 సినిమాలు ఏంటి అంటే, ఒకటి కల్కి, గ్లోబల్ స్టార్గా గ్లోబల్ ఇమేజ్ని తెచ్చుకున్నటువంటి ఒక ప్రభాస్ ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ ఒక రకమైనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే, రెండోది వచ్చేసి భారతీయుడు శంకర్. అయితే పాన్ ఇండియా రేంజ్లో శంకర్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో శంకర్ రాబోతున్నటువంటి ఒక ఇండియన్ 2 సినిమా పరిస్థితి ఏంటి? అదేవిధంగా పుష్పతో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసి నేషనల్ అవార్డుని కైవసం చేసుకున్నటువంటి ఒక అల్లు అర్జున్, అతని పరిస్థితి ఏంది? జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల్లో ముగ్గురు మనగాళ్ళు. ఎవరిది పై చేయి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముగ్గురు మనగాళ్ళు 3 నెలలు. సో నెలకి ఒక బ్లాక్ బస్టర్ లాగా మనకు కనిపించబోతుంది. సో సాధారణంగా ఎప్పుడైనా సరే చిన్న సినిమాలు వచ్చేసి ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక కంటెంట్ ద్వారా ఆ యొక్క పై చిలుకైనటువంటి యొక్క వసూలు అవి కైవసం చేసుకుంటుంటాయి. అయితే చిన్న చిన్న సినిమాలు 15 కోట్లు 20 కోట్ల నుంచి మనం చూసాం. ఏదైతే సంక్రాంతి బరిలో ఉన్నటువంటి ఒక హనుమాన్ కాస్త దగ్గర 350 కోట్లకు పైనే అది ఒక వసూలు చేసింది. అలాంటి సినిమాల గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటుంటాం. కానీ చాలా పెద్ద పెద్ద సినిమాలు అయినటువంటివి అవి ఒక్కోసారి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాగా ఇప్పుడు ఈ 3 సినిమాలలో ముగ్గురు మొనగాళ్ళు. సో ముగ్గురు మొనగాళ్ళలో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు? 3 సినిమాలలో ఏదైనా సరే ఫ్లాప్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటారా? సో మీ విశ్లేషణ ఏంటి? ఆడు మగాడరా బుజ్జి అంటాం కదా, వీళ్ళు హిట్ అయితే బాగా కలెక్షన్ కొలగొడితే ఆడు మొనగాడరా బుజ్జి అని పేరు పెట్టచ్చు. మళ్ళీ బుజ్జి అంటే కల్కిలో బుజ్జి అనుకుంటారేమో, ఆ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ముగ్గురు మొనగాళ్ళలో ఇద్దరు మొనగాళ్ళకి ఒకే సినిమాలో మరి కమల్ హాసన్ భారతీయుడు, దీంట్లో ఒక కల్కిలో కూడా ఉన్నాడుగా. ఈ పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అనేది అనుకోవచ్చు. సో ఈ ముగ్గురులో ఎవరు గేమ్ చేంజ్ చేయబోతున్నారు? ఎవరు గేమ్ చేంజర్ అనుకోవచ్చు? మళ్ళీ గేమ్ చేంజర్ అంటే మళ్ళీ మారిపోద్ది. శంకర్కి క్రెడిట్ ఇచ్చేస్తుంది. అలా చెప్పడానికి ఏం లేదు. కల్కి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయండి. అంటే 3 సినిమాలకి మనం బ్యారేజ్ వేసుకోవాల్సి వస్తే 3 సినిమాల్లో భారీ అంచనాలు ఉన్నది కల్కి మీదే. ఎందుకంటే కల్కికి ఉన్న ప్లస్ పాయింట్స్ చాలా ఉంది. అక్కడ ప్రభాస్ ఒక గ్లోబల్ స్టార్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ సినిమా సబ్జెక్ట్లో ఉన్న కంటెంట్లో ఉన్న గొప్పతనం ఒకటి కావచ్చు. అలాగే బిగ్ బి అమితాబ్ ఒక కీలకమైన పాత్ర పోషించడం కావచ్చు. అలాగే కమల్ హాసన్ ఉన్న విలన్గా చేయటం కావచ్చు. ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారు. ఇలాగే దీపికా పదుకొనే, దిశా పటాని, ఇంకా ఎన్నైనా చెప్పచ్చు కల్కి సినిమాకి వచ్చరికి. వీటన్నిటితో పాటు బుజ్జి. మరి ఇంత మసాలా ఉన్నప్పుడు ఈ 2 సినిమాలని వీటితో పోల్చడం కరెక్టా అని ఒక డౌట్ కూడా వస్తుంది నాకు. అది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. పుష్ప 2ని పక్కన పెడదాం, మళ్ళీ భారతీయుడి విషయానికి కూడా వద్దాం. అంటే కల్కి మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికైతే ఈ గేమ్లో మాత్రం కల్కి టాప్ ప్లేస్లో ఉందని అనుకోవాలి. ముందు వచ్చే సినిమా ఇదే. రేపు జూన్ 27నే ఆ సినిమా రాబోతుంది. ఇక దీనికి ఇదేమో మళ్ళీ నెక్స్ట్ భారతీయుడు జులై. మరి భారతీయుడు ఒక జులైగా మారిపోతాడా, లేకపోతే మొదటి భారతీయుడిలాగా సత్తా చూపిస్తాడా ఏమిటి అనేది చూడాలి. శంకర్కి ఇంత ముందున్న ఇమేజ్ శంకర్ దగ్గర లేదు. ఒకటి దాంట్లో 2 పాటలు రిలీజ్ చేసిన 2 పాటల్లో అంత సత్తా లేదు. 2 అంశం. ఇక భారతీయుడిగా కమల్ హాసన్ గురించి మనకి కమల్ హాసన్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా నడిపించుకోరాగల సత్తా ఉన్న నటుడు కమల్ హాసన్, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి భారతీయుడి మీద ఉన్నది ఏంటంటే కమల్ హాసన్ ఒక్కడి మీదే డిపెండ్ అయి ఉంది. శంకర్ మీద డిపెండ్ అయ్యి లేదు. కమల్ హాసన్ నటన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ పాత్రకి ఎట్లాగో జనంలో వెళ్ళిపోయిన పాత్ర కాబట్టి సేనాపతి పాత్ర, దాని మీద అది ఉంది. ఇక 3వ సినిమాకి వచ్చేసరికి పుష్ప 2, అతనికి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి. బన్నీలో టైమింగ్ కానీ ఆ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వటం. అదేంటంటే ఆ హిట్ అవ్వటం అనేది ఒక దీనికి బేస్ పునాది అని గట్టి పునాది వేసింది సినిమా. కాబట్టి ఆ పాత్రకి ఫహద్ ఫాసిల్ నటన, దాని ఆ విలనిజం కానీ
అలాగే రష్మిక మందన్న ఈ క్రేజులు ఉన్నాయి దీనికి. దీన్ని మళ్ళీ ఎత్తుకొచ్చి కల్కితో కంపేర్ చేయలేం. అది ఈ మూడిట్లో మరి మించి ఉండేది రేపు హిట్ అయిన దాన్ని బట్టి కూడా ఉండేది. భారతీయ హిట్ అయితే భారతీయుడికి ఆ క్రేజ్ వస్తుంది, భారతీయ 2కి. లేదా కల్కి సినిమా బాల్తా పడితే మళ్ళీ వాళ్ళిద్దరి మీద కంపారిజన్ మొదలవుతుంది ఉంటుంది. ఏదేమైనా ఈ మొదటి 6 నెలల కాలంలో మన జనవరి నుంచి మొదలుపెట్టి రేపు జూన్ వచ్చేసరికి 6 నెలలు అయిపోతుంది. రెండో ద్వితీయార్థంలో వెళ్ళిపోతాయి మిగతా 2 సినిమాలు కూడా. కల్కి మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయండి. పుష్ప సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే డిఎస్పి మ్యూజిక్ కూడా ఆల్రెడీ ఆయన జనంలోకి వెళ్ళిపోయింది పాటలు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈ మూడింటి మీద కంపేర్ చేసుకుంటే నువ్వా నేనా అనే రీతిలో కల్కి అండ్ పుష్ప ఉండొచ్చేమనుకుంటున్నాను బహుశా. అయితే ఈ 3 సినిమాలు చూసుకుంటే ఒక చిన్న లింక్ అయితే మనకు కనిపిస్తుంది. కల్కి అనేది ఒక ఫ్రెష్ స్టోరీ, దాంతోపాటు మనకి ఏదైతే అడ్వెంచరస్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని పురాణాల నుంచి మళ్ళీ 2898 అన్నటువంటి ఒక ఫిగర్ను మనం ఇస్తున్నాడు. కాబట్టి అంటే ఏమంటారు, పాస్ట్ నుంచి ప్రజెంట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్కి కూడా వెళ్ళిపోయేటువంటి ఒక ఛాన్సెస్ 3 సంబంధించి మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఒక ఆసక్తి అయితే మనకు కనిపిస్తుంది. మిగతా 2 సినిమాలు చూసేసరికి 2 కూడా సీక్వెల్సే. ఒక సీక్వెల్ వచ్చేసేమో పుష్ప 1కి సీక్వెల్ ఒకటైతే, ఇంకోటి వచ్చేసి 28 ఏళ్ల క్రితం సంబంధించిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు దానికి సీక్వెల్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇప్పుడు ఈ 3 సినిమాలకు సంబంధించి వచ్చి ఫస్ట్ వచ్చేసి కల్కి అనేది ఫ్రెష్ స్టోరీ, పుష్ప వచ్చేసి సేమ్ క్యారెక్టర్స్ అంతా కూడా తెలుసు. దాని మీద పుష్ప 1కి ఇది పుష్ప 2 రూల్. సో ఇండియన్కి ఇది వచ్చేసి భారతీయుడికి ఇది భారతీయుడు 2. సో ఈ 3 స్టోరీలు ఏవైతే ఉన్నాయో, సో ఈ కంపారిజన్లో కూడా ఏదైనా సరే కొంత సినిమాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ ఇద్దరు ప్రూవ్డ్ డైరెక్టర్స్ అండి. ఎందుకంటే పాన్ ఇండియా డైరెక్టర్లు అనుకోవాలి. సుకుమార్ కానీ శంకర్ కానీ వాళ్ళు ప్రూవ్డ్, వాళ్ళ సత్తా ఉందని తెలిసిపోయిన వాళ్ళు. నాగ్ అశ్విన్ ఏంటంటే పాన్ ఇండియా డైరెక్టర్గా ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలా. అతనికి ఇది పరీక్షా సమయం, తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక పరీక్షా సమయం. సుకుమార్కి ఏంటంటే పుష్ప 1తోనే ఇది పాస్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఈయన పరీక్ష రాస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈయన పరీక్ష రాసి పాస్ అయిపోతే ఆటోమేటిక్గా నాగ్ అశ్విన్ మీద కూడా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. అది ఏ మేరకు సఫలీకృతం అవుతాడు నాగ్ అశ్విన్ అనేది ఒకటి చూడాలి. బ్యానర్కి ఉన్న వాల్యూ వేరు. వైజయంతి మూవీస్ అంటే దానికి ఉన్న అది కూడా వైజయంతి మూవీస్ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వైజయంతి వాళ్ళు ఆ పాన్ ఇండియా సర్కిల్లోకి వెళ్ళాల, ఎంట్రకాల పెద్ద బ్యానరే చెప్పాలంటే. అటు మైత్రి వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. తను కొత్త వెనకాల వచ్చినా కానీ వాళ్ళు ముందు దూసుకుపోయారు. ఇట్లా ఉంది. శంకర్ అంటే ఆల్రెడీ చాలా సినిమాలు రోబో కానీ లేకపోతే భారతీయుడు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. శంకర్ ఖాతాలో చాలా ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ 3 నెలల్లో 3 మొనగాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి ఈ 3 మొనగాళ్ళకంటూ ఖచ్చితంగా ఒక లైన్ అంటూ ఉంటుంది. అంటే ఎవరు మొనగాళ్ళు అవ్వచ్చు అని చెప్పేసి అనడానికి ఒక ఎస్టిమేషన్ అయితే ఒకటి ఉంటుంది. అదేంటిది అంటే సాధారణ మనమే దాని వాళ్ళకి ఒక ఛాలెంజ్ చేయొచ్చు. ఏంటి అంటే బాహుబలి కలెక్షన్ ఏదైతే 1800 కోట్లు ఏదైతే ఉందో అది క్రాస్ అయితే వాళ్ళు మగాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చా, లేదంటే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పేసి అనడానికి వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఈ 3 నెలల్లో ఈ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళు హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు 3 నెలల్లో 3 మనగాళ్ళు అన్నారండి. 3 నెలల 3 మనగాళ్ళలో ఇప్పుడు ఈ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కల్కి బడ్జెట్ దాదాపు 500 కోట్లు దాటిపోయిందని చెప్తున్నారు. బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ దీనికన్నా వెనకాలే ఉన్నాయి అవి. అయితే ఇక్కడికి వచ్చిందని బాహుబలితో కంపేర్ చేయటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కలెక్షన్స్ పరంగా బాహుబలి రేంజ్కి వెళ్ళిపోయింది అనుకోండి కల్కి సినిమా, ఇది దీని రేంజ్ మారిపోయినట్టు. ఇది ఒక హాలీవుడ్ సినిమా మార్వెల్ తరహాలోనే హాలీవుడ్ తరహాలో వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ అలాంటిది. ఎందుకంటే అప్పుడు బాహుబలి ముందు బాహుబలి తర్వాత బదులు కల్కి ముందు కల్కి తర్వాత, కల్కి అనేది కలియుగంలో పాత్ర కాబట్టి అది ఒక రేంజ్ మారిపోద్ది. అది కూడా ప్రభాస్దే కావటం ఒక అదృష్టం అనుకోవాలి. ఖచ్చితంగా మనం ఈ మూడింటిని పోల్చడం కన్నా ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి అదేంటంటే వెనక్కి వెళ్ళిపోయిన సినిమా, బ్యాక్గ్రౌండ్ గతంలో రాజుల కాలం నాటి స్టోరీని తీసుకుని చందమామ కథలాగా వెళ్ళారు. ఇదేమో ఒక ఫాంటసీ కథ కాబట్టి మళ్ళీ ప్రభాస్ వర్సెస్ ప్రభాసే అవుతుంది. ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ అవ్వదు. ఇక కమల్ హాసన్ మనం వీళ్ళతో పోల్చకూడదు. యంగ్ హీరోస్తో మన కమల్ హాసన్ పోల్చడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా
రేపు ఈ 3 సినిమాల్లో ఖచ్చితంగా పోల్చుకున్నప్పుడు మాత్రం ఎవరైతే ఎక్కువ కలెక్షన్ కొలగొడతాడో ఆడు మొనగాడరా బుజ్జి అని మాత్రం అనొచ్చు. ఆ బుజ్జి నేను అనుకోవటం అయితే ప్రభాసే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది కాబట్టి బుజ్జి దగ్గర ప్రభాసే ఉన్నాడు కాబట్టి ఆడు మొనగాడరా బుజ్జి అన్నప్పుడు ఆ బుజ్జి మాత్రం ఆ మొనగాడు మాత్రం ప్రభాసే అవుతాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ పుష్ప 2 సాధిస్తుందా లేదా అని డౌట్ అయితే ఉంది నాకు. ఇక భారతీయ 2 మీద ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 3 నెలల్లో ఏదేమైనా సరే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి చాలా పెద్ద ఫీస్ట్ అని అనుకోవచ్చు. నెలకు ఒక బ్లాక్ బస్టర్ రాబోతుంది. సో 3 సినిమాలు మంచి సక్సెస్ అయ్యి పాత రికార్డులను బద్దలు కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. ఓకే.